కొద్ది నిమిషాలు ఈ వీడియోని మాత్రం చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థంబ్‌నెయిల్ చూసి ఎలా పడితే అలా కామెంట్ చేయొద్దు దయచేసి. విషయంలోకెళ్తే మొన్న ఢిల్లీలో కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో కేసు వేశారన్న సంగతి తెలుసు కదా! దానికి అనుగుణంగా ప్రభుత్వం స్పందించి డాగ్స్‌నైతే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకెళ్ళి ఒక షెల్టర్‌లాగా ఏర్పాటు చేసి అక్కడ ఉంచాలని, వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి కొంతమంది వ్యతిరేకిస్తూ ఎలాంటోళ్ళంటే వీళ్ళని మనుషులనాలో, లేకపోతే పిచ్చోళ్ళనాలో, లేకపోతే ఇంకేమైనా వాళ్ళకి పేరు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు గానీ, నాకైతే నిజంగానే చాలా బాధనిపిస్తుంది. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఆ తర్వాత విషయంలోకి వెళ్దాము. మాదొక చిన్న విలేజు. మా ఊర్లో ఒకాయన నాకు బాబాయ్ వరుస అవుతారాయన. ఆయన ఇలాగే కుక్క కాటుకి గురయ్యాడు. గురైన తర్వాత ఆయన అంటే చిన్నదే కదా గాయమని ఆయనేం పట్టించుకోలేదు. ర్యాబీస్ వచ్చింది. హాస్పిటల్‌లో చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇదే కాదు చిన్న చిన్న పిల్లల్ని అటాక్ చేసి కొరికేయడం, చంపేయడం, చీకేయడం ఎంతోమంది చూసే ఉంటారు. సంవత్సరానికి ఎంతోమంది ఇలాంటి బారిన పడుతున్నారు. ఇలాంటి వాటికి ఢిల్లీ బాగా స్పందించింది. ఢిల్లీలోని కేసెస్ కాలక్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. అవి ఎంతలా పెరిగిపోయాయి అంటే ఇప్పుడు అంచనాగా చూస్తే 10,00,000 కుక్కలున్నాయని వాళ్ళు అంచనాగా చేశారనమాట. కేసెస్ కూడా ఒక రోజుకి కనీసం ఒక కేసైనా అక్కడ ర్యాబీస్ వచ్చే కేసు నమోదవుతుంది. అంతలాగా జరగడం వల్ల అక్కడున్న ప్రజలు సుప్రీంకోర్టులో కేసేశారు. దానికి అనుగుణంగా ప్రజలకి మద్దతుగా ప్రభుత్వమే నిలిచిందనమాట. ఇది ప్రత్యేకంగా ఢిల్లీ గురించి చెప్తున్నాను. 6,00,00,000 మంది జనాభాలోని ఇంచుమించు 30,000 కేసులు కుక్క కాటుకు గురైన వాళ్ళే నమోదయ్యాయనమాట. అంతేకాదు 5,000 మందికి ర్యాబీస్ వచ్చేసింది. ర్యాబీస్ వస్తే ఆషామాషీగా ఉండదు. ఖచ్చితంగా చనిపోవడమే. ర్యాబీస్ అనేది ఫైనల్ స్టేజ్ అనమాట అది. ఎరోఫోబియా, హైడ్రోఫోబియా అని 2 వ్యాధులొస్తాయి. వాళ్ళకి గాలి తగిలినా పడదు, అలాగే వాటర్ తగిలినా పడదు. మీకు తెలిసే ఉంటుంది. ఇంత చాలా దారుణంగా ఉంటుంది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే కనీసం చూడటానికైనా భయపడతాం. ఇదే కాదు రీసెంట్‌గా ఒక ఇంట్లో జరిగిన విషయం ఏంటంటే తన పెట్ తనని కరవడం వల్ల ఒక అమ్మాయి భయంకరమైన ర్యాబీస్ వ్యాధికి గురయ్యి చనిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎంత మనస్తాపానికి గురయ్యారంటే దాన్ని వివరించడానికి కూడా ఏమి సరిపోదు. ఇదే విషయాన్ని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీ ఇంట్లో జరిగితే మీ ఇంట్లో మీ పిల్లకో, లేకపోతే మీ తల్లికో, మీ నాన్నకో ఎవరికైనా జరిగితే మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా? మీకు ప్రాణహాని లేదు కాబట్టి పెట్స్ లవర్స్‌కి మీకే చెప్తున్నాను. ఓన్లీ మీకు ప్రాణహాని మీ ఇంట్లో జరగలేదు కాబట్టి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. మొన్న ఈ పాపులర్ హీరోయిన్ 'సదా' గారు ఇంచుమించు 3 నిమిషాలు వీడియో పెట్టి ఏడుస్తూ పెట్టింది. ఎంత దారుణమైన విషయం ఏంటంటే మనుషులు చనిపోతే ఏడట్లేదు. కుక్కలు, జంతువులు చనిపోతే ఏడుస్తున్నారు. వీళ్ళని మనుషులనాలో లేకపోతే ఇంకేమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత నీచంగా ఉన్నారు. చిన్న కుక్క పిల్ల కాలువలో పడిందని 22 సంవత్సరాల కబడ్డీ ప్లేయర్ కాపాడడానికి వెళ్తే ఆయన కూడా కుక్క కాటుకు గురయ్యాడు. కాకపోతే చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయడం వల్ల ర్యాబీస్ వచ్చి ఆయన కూడా చనిపోయాడు. ఇలాంటి విషయాలు వందల్లోను, వేలల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ సీఎం గారు జనవాహి కార్యక్రమానికి అక్కడ హాజరయ్యారు. అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి. అక్కడ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళన్నిటిని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఇంచుమించు రచ్చబండ కార్యక్రమము గతంలో ఎలాగైతే ఉందో ఆంధ్రాలో అలాంటిది. అక్కడ అలాంటి ఒక కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళిన సీఎం గారిని, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారిని రాజేష్ అనే వ్యక్తి చెంప మీద కొట్టాడు. ఎంత నీచానికి దిగజారారంటే ఎందుకు కొట్టారని ఆరా తీస్తే ఏమి లేదు. పెట్ లవర్ ఆయన. ఒక పెట్ లవర్ అయిన కారణంగా వాళ్ళ అమ్మగారు చెప్పిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన ఒక పెట్ లవర్. ఎంత పెట్ లవర్ అయితే మాత్రం ఒక సీఎం గారిని కొట్టేంత అంటే అంత నీచమైన స్థితికి దిగజారిపోయారు. జనాలు ఎలా ఉన్నారంటే నువ్వు పెంచుకో. నీకు ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటే నీ ఇంట్లో పెట్టుకొని లేకపోతే దానికోసం ఒక రూమ్ కేటాయించి రోడ్డు మీద పోయిన కుక్కలన్నిటిని అందులో పెంచుకో. అంతేగాని ఈ ప్రభుత్వం మీదే నిందలు వేసి, ప్రభుత్వంని అంటే ప్రభుత్వం మీదే నిందలేసి దానిపైన మీరు ఎగబడతానంటే మాత్రం అస్సలు దరిద్రం అనమాట. మీకొక విషయం చెప్తాను నేను. అంటే నా విషయం చెప్తున్నాను. నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. తను ఎప్పుడు ఏమంటాడంటే, నేను తినే దగ్గర కుక్క గాని కనిపిస్తే దానికి పెట్టకుండా ఉండనసలు. నిజంగా చెప్తున్నాను. అసలు పెట్టకుండా ఉండను. ఎందుకు అలా అంటే నాకు కుక్కలంటే అంత ఇష్టం. నేను ఆల్రెడీ 4 కుక్కల వరకు పెంచుకున్నాను. కొన్ని అనారోగ్యాల కారణం చేత చనిపోయాయి.
ఒకసారి పెంచుకున్న తర్వాత దానికి కనెక్ట్ అయిన తర్వాత మనకు అది చనిపోతే మనం తీసుకోలేము. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. అది నాకు తెలుసు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంది. మన ఇంట్లో వరకు వస్తే ఒకలాగా, పక్కింటి దగ్గర జరిగితే ఒకలాగా రియాక్ట్ అవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. వాళ్ళు కుక్కలు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ఏమని జారీ చేసిందంటే, వానికి షెల్టర్ అరేంజ్ చేస్తాము. అంతేకాదు దానికి స్టెరిలైజ్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం. పుట్టకుండా చేయడం దాని ద్వారా మనం ఈ కుక్కల పెరుగుదలని నియంత్రించొచ్చు. అంతే కాకుండా ఇప్పుడు ఈ విషయం అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది. ఈ సుప్రీంకోర్టు తీర్పు తీర్చిన ఆధారంగా విషయానికి అడ్డుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇప్పుడు నేను మీ అందరికీ పెట్ లవర్స్ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు ప్రాణం పోయిన కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకోండి. మీ ఇంట్లోనే నువ్వు ఎంతైనా చెప్పొచ్చు, కానీ ప్రాణం పోయిన వాడి స్థితి ఎలా ఉంటుంది అనేది మనకు వరకు తెలుసుకుంటే, లేకపోతే మన ఇంట్లో జరిగితే ఆ పెయిన్ మనకి అర్థమవుతుంది. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నాయి కదా! కనీసం వాటిని చూసైనా, అంటే అలాంటి సిచ్యువేషన్స్ చూసైనా సరే కానీ మీరు ఎందుకు అలాంటి దాంటికి స్పందించట్లేదు? అది ఒక మనిషి కంటే ఒక జంతువు మీకు ఎక్కువైపోయిందనే బాధ నాకు ఎక్కువ అనిపిస్తుంది. సదా మేడం గారు, మీరు రియాక్ట్ అవ్వడం అనేది మంచి పద్ధతే, కానీ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీ ఈదిలో కుక్కల్ని, మీ దగ్గరలో ఉన్న మీ సిటీలో కుక్కల్ని అన్నిటిని దత్తకు తీసుకొని ఒక కార్యక్రమంగా, లేకపోతే ఒక షెల్టర్ని ఏర్పాటు చేసి దాంట్లో పెట్టండి. మీలాంటి వాళ్ళని ఇంకొక సంస్థల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ అలాగ ప్రొటెక్ట్ చేయమని చెప్పండి. బైకు మీద వెళ్తున్న ప్రయాణికుల మీద కూడా కుక్కలు భయంకరంగా దాడి చేస్తున్నాయి. మీరు ఎన్నిసార్లు చూడలేదు, ఎక్కడైనా చూడలేదు. చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి కదా! నీకు మనుషుల కంటే ఈ పరిస్థితులు మీకు ఎందుకు అంత ఎక్కువైపోయిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేను ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే నాకు ఈ విషయాన్ని తలుచుకున్న తర్వాత నేను కూడా ఒక పెట్ లవర్‌నే. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. పెట్ లవర్‌గా నేను బాధపడుతున్నాం. మనిషికిచ్చే విలువ కంటే ఈ పశువులకి, ఈ జంతువులకి, లేకపోతే ఇక్కడున్న ఈ లోకంలో ఉన్న పక్షులకి ఇచ్చే విలువలు ఎక్కువైపోయాయి. మనిషి విలువ మనిషికే తెలియకుండా అయిపోయింది. నీచానికి దిగజారిపోతున్నారు. నేను ఇంత భావోద్వేగానికి గురవ్వడానికి కారణం మా విలేజ్‌లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన బట్టి నేను చేస్తున్నాను. ఇదే మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో జరిగితే ఎంత పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతామో, ఎంత భయంకరంగా ఫీల్ అవుతామో, అంటే మన వరకు వస్తేనే కానీ ఆ ఫీలింగ్ అనేది మనకు తెలీదనమాట. ఇందులో మీకు తప్పనిపిస్తే నేనేమి చేయలేను, కానీ ఇది మాత్రం 100కు 100% ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని నేను చెప్తాను. ఇంతకంటే కఠినంగా తీసుకున్న కుక్కల విషయంలో నేను కరెక్ట్ అనే చెప్తాను. ఎందుకంటే చిన్న పిల్లల్ని గానీ, ప్రయాణికుల పైన గానీ, ఎంతోమంది రాబీస్ వ్యాధికి గురవుతున్న వారికి గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి తప్పించుకోవడానికి, బయటపడడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, మళ్ళీ చెప్తున్నాను, అంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు లేకపోతే షెల్టర్ ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి దిగజారిన పనులకి, దిగజారిన చేష్టలు చేయొద్దు దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.